వెల్కమ్ టు బిఎన్ఆర్ న్యూస్. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈసారి 5 లక్షల విద్యార్థులు 10వ తరగతిలో పరీక్షలు రాశారు. కాగా ఈసారి 10వ తరగతిలో 92.78% పాస్ అయ్యారు. డైరెక్టర్ సీనియర్ ఐఎస్ఎఫ్ సివి నరసింహారెడ్డి గారు వేదికపై ఉన్నారు. అదిగో రెసిడెన్షియల్ స్కూల్లో 98.79%, ప్రైవేట్ స్కూల్లో 94.21% ఉత్తీర్ణతలు వచ్చాయి. ఇక ఫలితాల ఉత్తీర్ణతను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహ వివరించారు. గత సంవత్సరం కన్నా ఇది 1.47% అధికం సార్. రెండోది మనకు రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మన కస్తూర్బా స్కూల్స్, గురుకులాలు వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనపరచడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 98.79%తో అందరికన్నా ప్రధానంగా ఉన్నారు. సార్ ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతోని రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1% ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, ఆశ్రమ పాఠశాలలు 95%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ 1గా ఉంది సార్. ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్. అదేవిధంగా తీసుకుంటే సార్, జస్ట్ మనకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు సార్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి మనము వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరం కన్నా 4% అధికంగా, అంటే గత సంవత్సరం 88% ఉంటే ఈసారి 92.84%తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్.